ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎల్నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వర్షాకాలం ప్రారంభమైన నెల రోజులు దాటినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీనివల్ల ఖరీఫ్ సాగుకు మందగించడమే కాదు, రైతులు కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో వరితో పాటు పత్తి, సోయాబీన్, మొక్కజొన్న వంటి పంటల సాగు కూడా ప్రభావితమైంది. ఇక జిల్లాలో ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. కాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తూ ఉంది. ఎల్నినో ప్రభావం మొన్న నిజామాబాద్ జిల్లాపై పడిందని చెప్పవచ్చు. మనకు స్పష్టంగా కనబడుతుంది. నిజామాబాద్ జిల్లాలో దాదాపు 54% ఇటు వరినాట్లు పడ్డటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వర్షాభావం అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. మనం నిజామాబాద్ జిల్లాలోని ఇటు సాలూరా మండల కేంద్రంలో ఉన్నటువంటి పంట పొలాల వద్ద ఉన్నాము. మనము వానాకాలం మొదలై నెల రోజు దాటుతుంది. ఇప్పటికి కూడా సరైన వర్షాలు లేనట్టు పరిస్థితి. వానాకాలం సాగు కూడా ఇటు ఆశాజనకంగా కనిపించడం లేదని చెప్పేసి ఇటు రైతులైతే వాపోతున్న పరిస్థితి. ముఖ్యంగా జూన్ చివరి రోజుల్లో పడ్డటువంటి వర్షంతో వర్షాధారిత పంటలను కొన్ని కూడా వేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా జిల్లాలో దాదాపు అంటే జిల్లాలో వానాకాలం సీజన్ మొత్తం ఈ సీజన్లో దాదాపు 5,30,000 ఎకరాల్లో పంటలు సాగు అని చెప్పేసి ఇటు అధికారులు అయితే అంచనా వేశారు. అయితే ఇటు వరికి సంబంధించి 4,38,000 ఎకరాలు పంటలు సాగు కావాల్సి ఉంటే ప్రస్తుతం అయితే 1,85,000 ఎకరాల్లో ప్రస్తుతం సాగైన పరిస్థితి. మొక్కజొన్న 55,000 ఎకరాలకు ఇటు అంచనా వేశారు. ప్రస్తుతం 43,000కు పైగా ఎకరాల్లో ఇటు పంటలు వేసిన పరిస్థితి. సోయాకు సంబంధించి 34,000 ఎకరాల్లో ప్రాథమిక అంచనా వేస్తే ప్రస్తుతం అయితే 30,000 ఎకరాలు వేసిన పరిస్థితి. పత్తి 993 ఎకరాలకు ఇటు అంచనా వేస్తే 640 ఎకరాలు వేసినట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎక్కడైతే బోరుబావులు ఉంటాయో బోరుబావులు ఉన్న ప్లేస్లలో ఎక్కువగా ఆరుతడి పంటలు మొక్కజొన్న ఇటు పత్తి లాంటి మొక్కజొన్న పంటలు ఎక్కువగా వేస్తున్న పరిస్థితి, పసుపు పంట వేస్తున్న పరిస్థితి. ఏదైతే బోర్బావుల్లో వాటర్ ఫుల్గా ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రము వరి వేస్తూ ఉన్నారో ఆ వేసినటువంటి వరి కూడా ఎండిపోయే పరిస్థితి, మొలకెత్తడం లేదు. ఈ యొక్క ఎల్నినో ప్రభావం అయితే స్పష్టంగా నిజామాబాద్ జిల్లాపై పడ్డదని మనకు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 54% వరినాట్లు పడ్డటువంటి పరిస్థితి. ఇక్కడ రైతులు ఉన్నారు, మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు గత సంవత్సరం ఎట్లా ఉండే, ఈసారి ఎల్నినో ప్రభావం అంటున్నారు, ఇది ఆరుతడి పంటలే అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఏ విధంగా చూస్తారు? ఆరుతడి పంటలు ఏమంటున్నది గవర్నమెంట్, దానికి ఏదైనా ప్రోత్సాహాలు ఇవ్వాలి కదా. వరి పంట మీద ఎందుకు పోతున్నారంటే దానికి బోనస్ వస్తుంది 500. కష్టమో నష్టమో పడి వర్షాకాలం కదా, ఒక్కసారి పడకుంటే ఒక్కసారి పడదన్న అనుమానం, దీని మీద భరోసా మీద వేస్తున్నాం నాట్లు. అవి కూడా ఎండిపోయే పరిస్థితులు. ఇప్పుడు ఆరుతడి పంటలు సోయా వేసినాం, మినుము వేసినాము, పెసర వేసినాం, అవి కూడా ఎండిపోతున్నాయి వర్షాలు లేక. వర్షాకు వేసినాము, మళ్ళీ ఇప్పుడు ఎండిపోతూ ఉన్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ చెప్తున్నప్పుడు ఖచ్చితంగా చెప్పాలి. ఏదన్నా ముందే క్రాప్ హాలిడే ప్రకటించేసి అయిపోతుండే కదా, మీకు ఏమైనా సబ్సిడీలు ఇచ్చేస్తాము, నెల ఒక ఎకరానికి ఇంత ఇచ్చేస్తున్నాము సబ్సిడీలు అని అంటే, ఇప్పుడు ఎకరానికి 15,000 వస్తున్నాయి మాకు బోనస్. అదే 15,000కి ఇంకా 5,000 వేసి 20,000 ఇచ్చేస్తున్నాం. మీరు ఏం పంటలు వేయకుండా అందరం గప్సి కూర్చుంటాం కదా ఇంటి దగ్గర. ఇప్పుడు ఈరోజు నాట్లు వేసినాం, దాంట్లో ఏం కాదు, మొక్కజొన్న కాదు, మినుము కాదు, సోయ కాదు, అవి ఎండిపోదలిగిచ్చినాయి వర్షాలు లేక. అందుకనే గవర్నమెంట్ ఏదైనా కానీ ముందే ప్రిపేర్ కావాలా. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లు వేస్తే ఇంకొకటి, సైంటిస్టులకు నమ్మకచ్చిలు పబ్లిక్లు. భారీ వర్షాలు అన్నప్పుడేమో ఎండలు కొట్టినాయి, ఎండలు కొడుతున్నప్పుడు భారీ వర్షాలు పడ్డాయి అంటే గతంలో. అందుకనే వీళ్ళు చెప్పిన వాళ్ళు అట్లా చెప్తారు, వర్షాకాలం కదా ఒకసారి పడతాయన్న భరోసాతో వేసినాం రైతులము. అయితే 30% కూడా కాలేదు నాట్లు ఈరోజు, మరి 70% ఇంకా పడితేనే ఉన్నాయి. మరి దానికి పరిష్కారం ఏదైనా గవర్నమెంట్ దగ్గరనే ఉండాలా, ఏదైనా స్ట్రిక్ట్గా అని మేము కోరుకుంటున్నాం రైతులం. అంటే వర్షము గత సంవత్సరం వర్షం ఎట్లా పడ్డది, ఇప్పుడు ఎట్లా పడ్డది? జూన్ నెల అయిపోయి జూలై నడుస్తుంది. పోయినసారి బాగా పడ్డాయి వర్షాలు పడి, సోయలు ఒక్కోసారి 3 సార్లు వేసినాం పోయి. ఇక వరిలు కూడా అయితే అసలు గనమలకు కట్లు కట్టలేదు. 2 పంటలు పుష్కలంగా పంటలైన వరి పంటలు. ఈరోజు ఫస్ట్ నాటేషన్ నుంచి 20 రోజులు నాటేసినాము, నీళ్లు లేవు, అక్కడ ఎనకటంతా ఎండిపోతున్నది. ఎందుకంటే అప్పటికిప్పటికి వర్షాలు బాగా కాదు, 90% డిఫరెన్స్ ఉన్నది. మాకు ఈ ఫస్ట్లే వర్షాలు కావాలి ఎప్పుడు కూడా. ఈసారికి డిఫరెన్స్ అదే ఉన్నది. మీరు చెప్పండి, అంటే ఎట్లా ఉంది పరిస్థితి? ఎల్నినో ప్రభావం ఉన్నా అని చెప్తా ఉన్నారు. మాది సాలూరా మండల కేంద్రంలో గవర్నమెంట్ ఏదైతే ఆ వాతావరణ శాఖ చెప్తున్న దాని ప్రకారము ఎల్నినో ప్రభావం స్పష్టంగా మరి మా నిజామాబాద్ జిల్లా మీద ఉన్నదనేది స్పష్టంగా మరి కనబడతా ఉన్నది. ఎందుకంటే జూన్ మాసం అయిపోయింది, జూలై మరి 10 వచ్చేసింది, ఇప్పటికీ నార్లు పెరగట్లేదు. నార్లు ఇప్పుడు ఏమైందంటే ప్రతి సంవత్సరము వర్షాలు విపరీతంగా పడతాయి కాబట్టి వాళ్ళు చెప్పినా కొంచెం అటు ఇటుగా వర్షాలు పడతాయి అనే ఒక కాన్ఫిడెన్స్ తోటి రైతులు అనేది కొంత నాటు వేసే వైపు మొగ్గు చూపాలని చూశారు. కానీ అవి కూడా నార్లు చేతికి రావట్లేదు, వర్షం అసలు పడట్లేదు.
దీనికి ఏంటంటే ఈ స్పష్టంగా మాకు ఏర్పడతా ఉంది, కానీ ఇది ఏమైందంటే ముందే గైడ్లైన్స్ గట్టిగా ఉంటే మేము కొంచెం మొబిలైజేషన్ రైతులకు చేసి ఉంటే కొంచెం ఇంకేదన్నా ప్రత్యామ్నాయంగా సబ్సిడీలు ఏదైనా కానీ, ఇప్పుడు కందులు కానీ, ఏదైనా మక్కలు కానీ, ఇంకేదైనా కానీ, సోయలు కానీ, మన మినుములు కానీ, పెసర్లు కానీ సబ్సిడీ మీద ఇస్తే కొంత ఏదైతే మెట్ట ప్రాంత పొలాలు ఉంటాయో వాటికి కొంత సబ్సిడీ మీద గవర్నమెంట్ ప్రోత్సాహం ఇస్తే కొంచెం రైతులు వేసుకునేవాళ్ళు. ఎందుకంటే ఎక్కువ వర్షం పడితే ఈ మెట్ట ప్రాంతము పొలాల్లో వేసే ఏవైతే ఉన్నాయో అవి 2-3 సార్లు అలకాల్సి వస్తుంది. ఇక్కడ రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఎల్నినో ప్రభావం అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉంది. 54% మాత్రమే ప్రస్తుతము నాట్లైనటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఆరుతడి పంటలు వేయాలని చెప్పేసి ప్రభుత్వము వైపు చెప్తుంటే, ఇటు ఆరుతడి పంటలు వేయాలంటే దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ కానీ వ్యవసాయ శాఖ అధికారులు, హార్టికల్చర్ అధికారులు ఎవరు కూడా మా మధ్యకు రావడం లేదని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు. ఆ వైపున ఇటు ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్.